హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమోస్ కిచెన్. ఇవాళ నేను మటర్ పలావ్ చేస్తున్నాను. ఫ్రోజన్ బఠానీలు యూస్ చేస్తున్నానండి. ఇందులో నేను చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్ కోసం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ట్రై చేయండి, పిల్లలకి బాగా నచ్చుతుందండి. ఈజీగా సింపుల్ మసాలాస్తో చేస్తున్నాను. దీనికోసం నేను ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. అవి వాష్ చేసుకొని ఒక అరగంట కోసం నానబెట్టుకోవాలి. నానబెట్టి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం ఘీ కూడా యాడ్ చేసుకొని కొంచెం వేడైన తర్వాత అందులోకి 3 లవంగాలు, ఒక యాలుక్కాయ, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి, అర టీ స్పూన్ షాజీరా, ఒక బిర్యానీ ఆకు వేసి ఒకసారి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అందులోకి ఒక చిన్న ఉల్లిపాయని స్లైస్ చేసి వేసుకోవాలి. 3 పచ్చిమిర్చి కూడా స్లైస్ చేసి వేసుకున్న తర్వాత కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అందులోకి కొన్ని జీడిపప్పు కూడా వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. వాటితో పాటు ఇప్పుడు నేను ఫ్రోజన్ బఠానీలు తీసుకుంటున్నాను. ఇవి ఫ్రోజన్ అండి. అవి కూడా ఒక బౌల్ నిండా తీసుకున్నాను. వేసుకొని అవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి నేను సన్నగా చాప్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసుకుంటున్నాను. ఒక టొమాటో తీసుకున్నానండి, చిన్నది. అది కూడా వేసి బాగా కలుపుతూ మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే టమాటోస్ తొందరగా మగ్గిపోతాయండి. వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకుంటూ ఇప్పుడు అందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అది కూడా పచ్చి వాసన పోయేదాకా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత అందులో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాని వేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అది కొంచెం ఒకసారి బాగా కలుపుకొని అది బాయిల్ అయ్యే వరకు మూత పెట్టేసి ఉడకనిద్దాము. ఇప్పుడు అందులో రుచికి సరిపడిన సాల్ట్ వేసుకోవాలి. కొన్ని నిమ్మకాయ రసం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టేసి కుక్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి, బాయిల్ అయిపోయింది వాటర్. ఇప్పుడు అందులోకి మేము వాష్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అది మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత 5 మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని అంచుల నుంచి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కోసం కుక్ చేసుకుందామండి. కుక్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ చెక్ చేసుకొని ఒకసారి కలిపేసి 5 మినిట్స్ కోసం మూత పెట్టేసి దమ్ మీద 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ వరకు కదిలించకుండా అలాగే రెస్ట్ ఇచ్చేసేయాలండి. అప్పుడు రైస్ చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. నేను ఇక్కడ పనీర్ రైస్ కర్రీతో సర్వ్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ట్రై చేయండి అందరూ. లంచ్ బాక్స్కి అయితే చాలా చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారండి. తక్కువ మసాలాతో ఈజీగా అయిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చితే మీ అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.